హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ఏ తారాస్థాయికి వెళ్ళింది అంటే ఇందులో అమెరికా కలిసింది మీకు అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ యుద్ధం గురించి ఒక ముఖ్య రీతి చెప్పాలి. ఆ ముఖ్య రీతి ఏంటంటే ఇరాన్ని అతి సునాయాసంగా ఓడించేసి వాళ్ళ రెఫర్ ఆయిల్స్ని కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ని కానీ తెచ్చేసుకుందాం అనుకునే అమెరికా యొక్క ఆలోచన రీతి సడన్గా మారిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇరాన్ ఒక వెనిజులాలాగో లేకపోతే ఇంకొక కంబోడియా లాంటి కంట్రీలాగో ఒక చిన్న కంట్రీ కాదు, తన యొక్క యుద్ధ బలగం చిన్నది కాదు అని తెలుసుకోవడానికి అమెరికాకి దాదాపు 15 రోజులు పట్టింది. అంటే ఇంతకుముందు కూడా వాళ్ళ ఈ యొక్క రా ఏజెన్సీ ఏదైతే ఉందో ఇరాన్లోకి వెళ్ళి లోపలంతా తిరిగి ఉండొచ్చేమో కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇరాన్ అనేది ప్రజలకు కూడా తెలియకుండా వాళ్ళ మిలిటరీ అనేది చాలా లోపల నుండి పనిచేస్తున్న విషయం అమెరికా గమనించుకోలేకపోయింది. దానికి ఉదాహరణే నిన్న బయటపడ్డ సొరంగ మార్గాల సిటీ గురించి. దాదాపు అన్ని స్టేట్లని, ఇరాన్లో ఉన్న 8-9 స్టేట్లు ఉన్నాయి, ఆ 8-9 స్టేట్లని కలిపే విధంగా సొరంగ మార్గాల కింద సిటీలు కూడా ఉన్నాయి. దాంతో మిలిటరీ అనే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సొరంగ మార్గాల నుంచి ఈ సిటీ నుంచి ఆ సిటీకి అలా ట్రావెల్ చేసుకోవడానికి వాళ్ళు ఈజీగా, అలాగే సముద్ర మార్గంలో షిప్స్ కూడా వచ్చే విధంగా వాళ్ళు ఈ టన్నల్స్ నిర్మించుకున్నారంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఇరాన్ టెక్నాలజీని చాలా తక్కువగా అంచనా వేసిన ఈ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని అవాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ 15-16 రోజుల యుద్ధంలో కమ్యూనిని చంపేసామని ఆనందపడుతున్న ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ తర్వాత ఇరాన్ ప్రయోగించే ఈ యుద్ధ రీతి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏది వేసినా కూడా ఒక బాంబు కానీ ఒక మిసైల్స్ కానీ చాలా ఎక్కువ రేటు ఉన్నాయి ప్రయోగించేవారు. దానికి వాళ్ళు డ్రోన్స్తో మాత్రమే సమాధానం చెప్పేవారు ఇరాన్ వాళ్ళు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇరాన్ ఎందుకు పొగుడుతున్నాం అంటే ఇరాన్ పోగొట్టడం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్ ఒక డ్రోన్ పైకి బాంబు వేయడానికి పైకి లేపితే దాన్ని బ్లాస్ట్ చేయడానికి వీళ్ళు దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మిసైల్ పంపిస్తుంటే ఒక 20,000 రూపాయల డ్రోన్ కోసం 20 కోట్ల రూపాయలు మిసైల్ పంపించవలసిన పరిస్థితి అమెరికాకి ఇజ్రాయెల్కి ఉంటే వీళ్ళు ఎంత నష్టపోతున్నారో అని మనం ఫస్ట్ రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏమైందంటే అసలు మిలిటరీ అంతా కూడా అండర్ గ్రౌండ్లో ఉంది. అది ఎప్పుడు బయటకు వచ్చి అటాక్ చేస్తుంది అనే భయంతో అమెరికా ఇజ్రాయెల్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకన్నా ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇరాన్ ఓడిపోద్ది అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి కదా. ఒకవేళ ఇరాన్ ఓడిపోయే పరిస్థితికి వస్తే వాళ్ళ యొక్క ఆలోచన రీతి ఏ తారాస్థాయికి ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ఇరాన్ ప్రజలను కానీ అంటే మనం యుద్ధంలో సామాన్యులు అంటే ప్రజల్ని ఏమీ చేయకూడదు అనేసి ఐక్యరాజ్య సమితిలో రాసుకున్న ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ విధానంగా ఇరాన్ ప్రజలు అయితే మాత్రం అమెరికా ముట్టుకోకూడదు, ఇజ్రాయెల్ ముట్టుకోకూడదు. అలాగే అమెరికా ప్రజలను కూడా ఇరాన్ ముట్టుకోకూడదు. ఓన్లీ ట్రంప్ని చంపడమో లేకపోతే నెతన్యాహుని చంపడమో లేకపోతే ఇటుపక్క కమ్యూని ఫ్యామిలీని చంపడమో ఇలా చేసుకోవాలి. ఇటువంటి తరుణంలో ఒకవేళ యుద్ధం నిజంగా ఓడిపోయే స్థితిలో ఇరాన్ వచ్చేసి మొత్తం ఆర్మీ అంతా నశించే స్థితిలోకి వస్తే ఇరాన్ యొక్క ఆలోచన రీతి ఎంత భయంకరంగా ఉందంటే యుద్ధం దేని గురించి జరుగుతుందో అదంతా కూడా బ్లాస్ట్ చేసేసి చనిపోవడానికి రెడీగా ఉన్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది, క్రూడ్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్స్ కానీ ఏదైనా సరే వాణిజ్య సదుపాయాలన్నింటిని కూడా వాళ్ళు బ్లాస్ట్ చేసుకుని వాళ్ళైతే అంతమొందించేసుకునే విధానంలో వాళ్ళు ఉన్నారు. అంటే మీకు మగధర సినిమాలో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, ఈ హీరోయిన్ కాజల్ని చంపేస్తూ వాడు అంటాడు ఈ విలన్, నాకు దక్కంది ఇంకెవరికీ దక్కకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ యొక్క ఆలోచన ఉంది. అదే కనుక జరిగితే ఆ విషయం మాత్రమే హైలైట్ అయితే ఖచ్చితంగా అమెరికా అనేది టోటల్గా ప్రపంచ దేశాల్లో అమెరికా స్థాయి టాప్ 20కి వెళ్ళిపోద్దేమో అనేసి ప్రపంచ మేధావుల సంఖ్య ఆలోచన రీతి అలా ఉందని చెప్పడానికి ఈ వీడియో. అలా అనుకుంటున్నారు నిపుణులు. ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే ఖచ్చితంగా అమెరికా ఈ ఒప్పందా తీర్చేసుకుంటుంది, ఆయిల్స్ పట్టుకెళ్ళిపోవచ్చు, అప్పు తీర్చుకోవడానికి 2-3-10 సంవత్సరాలు పట్టవచ్చు అనే ఆలోచన. బట్ వాళ్ళ యొక్క రిఫైండ్ ఆయిల్స్ని బ్లాస్ట్ చేసేసుకుని అలాగే హార్మోజ్ జలసంధిని మొత్తం బ్లాస్ట్ చేసేసి
అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద ఇంకో అటాక్ చేసేసి వాళ్ళైతే చనిపోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటి పరిస్థితి వస్తే అమెరికా ఏం చేయగలుగుతుంది? ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు ఇరాన్‌కున్న అతి పెద్ద బలం ఇంకోటి ఏంటంటే, వాళ్ళ యొక్క ఇస్లాం మతం యొక్క ఆ భావజాలం. దాంతో పక్క దేశాలు అన్నీ కూడా అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నా గానీ, పక్క దేశాల్లో ఉన్న ముస్లిం జాతి ఏదైతే ఉందో, ఇరాన్‌కే అంతర్గతంగా సపోర్ట్ ఇస్తుంది. అంటే ఏదైనా న్యూస్ వస్తే, ఆ న్యూస్‌ని ఇరాన్‌కి పంపించడంలో అవి తమ శాయశక్తులా పనిచేస్తున్నాయి. అది మనకి ఇండియాకి లేదు. అందుకనే ఇండియా మౌనంగా ఉండవలసి వస్తుంది. దాన్ని నరేంద్ర మోడీ గారిని ఈరోజు లోక్‌సభలోను, పార్లమెంట్‌లోను ఏకేస్తున్నారు. అది వేరే విషయం. ఎందుకంటే ఇండియా ఎప్పుడూ కూడా చుట్టుపక్కల దేశాలతో కలుపుకెళ్ళిపోదాం అనుకున్న చుట్టుపక్కల దేశాలు కలుపుకొని వెళ్ళిపోవు. ఎందుకంటే మనకున్న ఒకే ఒక హిందూ మతం కాబట్టి అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇస్లాం మతంలో ఉన్న ఈ ఇస్లామికులు ఎవరైతే ఉన్నారో, ఈ కమోని మత ప్రవర్తన గురించి వాళ్ళు చొక్కాలు చింపేసుకుంటూ ఇస్లాంకి అయితే సపోర్ట్ ఇస్తున్నారు. అలా ఇరాన్‌కి సపోర్ట్ ఇస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఇరాన్‌కి అంతర్గతంలో కూడా వాళ్ళకి బాగా స్ట్రాంగ్ బేస్ ఉంది. ఇది ఇప్పుడు ఇరాన్ యొక్క యుద్ధ స్ట్రాటజీ. ఇలా యుద్ధ స్ట్రాటజీ ఉపయోగిస్తే రాబోయే 20 రోజుల్లో ఇరాన్ విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేసి ప్రపంచ మేధావులు, నిపుణులు అనుకుంటున్నారు. మరి దీని మీద ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి. ఇది ఈ విషయం యొక్క పూర్తి అవగాహన మీకు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. అయితే ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు.